హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మాత్రం డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక మొక్క నాటాలి అంటే మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఆ మొక్క అనేది మనకి పెరుగుతుంది అన్నది ఇందులో అయితే పూర్తిగా వివరించి అయితే చెప్పాను. ఒకసారి చూసేసేయండి. ఆల్రెడీ ఇప్పుడు నేను చూపిన ఎక్విప్మెంట్ కూడా నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టేశాను. ఒకసారి చూడండి గార్డెన్ పెట్టుకునే వాళ్ళు. అయితే మనం ఏంటంటే ఎర్రమట్టి అనేది తీసుకోవాలి. అది తీసుకొని మెత్తగా ఈ విధంగా పొడిగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఇలాంటి గ్రో బ్యాగ్స్ అనేవి ఆర్డర్ పెట్టుకున్నాను. అవి నాకు 6 వచ్చాయి. కానీ అవి మాత్రం చాలా బాగున్నాయండి. చూడండి ఎట్లా అంటే ఎంత పొడవు అంటే వెడల్పు ఎంత వచ్చింది, పొడవు ఎంత వచ్చింది చూడండి. లోపలికి వెళ్ళి ఈ విధంగా వచ్చింది. మనకి మొక్కలు అనేవి చాలా బాగా గ్రోత్ అవుతాయి ఇందులో అయితే ఇప్పుడు మనం మొదట ఏం చేయాలంటే కోకోపీట్ అని అంటే మీకు అందరికీ తెలుసు. మన కొబ్బరికాయ పీచు ఉంటుంది కదా, దాని పొడి. ఆ పొడి అనేది మనం కింద వేసుకోవాలి ఎప్పుడు కానీ. అది కింద వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రమట్టి ఉంటుంది కదా, ఎర్రమట్టి అనేది వేసేసుకోవాలి. ఈ ఎర్రమట్టి వల్ల ఏంటంటే మనకి చెట్టు చాలా బలంగా ఉంటుంది, చాలా బాగా గ్రోత్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో నాటాలి అని అనుకున్న వాళ్ళు ఎర్రమట్టితో నాటండి, చెట్లని చాలా బాగా నాటుకుంటాయి. అయితే నేనైతే గులాబీ చెట్టు నాటాలి అని అనుకుంటున్నాను. అంటే అది ఎప్పటి నుండో అలాగే నేను కవర్లో అలాగే పెట్టేసుకున్నాను. అది అలాగే ఉంది. అయితే దాన్ని రీపాటింగ్ చేసుకోవాలి అని అనుకున్నాను. చూడండి కోకోపీట్ వేసాను, తర్వాత ఎర్రమట్టి వేసాను, తర్వాత ఈ చెట్టు అనేది ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి మొత్తం బ్యాగ్లో మనం స్ప్రెడ్ చేయాలి ఈ మట్టిని. ఎందుకంటే మనం దానికి ఆల్రెడీ ఎగ్షెల్ వేస్తున్నాము, మళ్ళీ తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటివి ఈ విధంగా ఆల్రెడీ వేస్తున్నాము. కొబ్బరి పీచు లాంటివి కూడా మనం వేస్తే ఏంటి అని అంటే అది నీటిని అబ్జర్వ్ చేసి ఉంచుతుంది. ఇప్పుడు వచ్చేసి ఆవు పేడ ఉంటుంది కదా, ఆ ఆవు పేడతో చేసిన ఎరువు అయితే నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి చెట్టు అనేది గ్రోత్ రావాలంటే మనం స్టార్టింగ్లోనే మంచి గ్రోత్ కలిగిన మనం అంటే మట్టి కానీ మనము కోకోపీట్ కానీ ఇలాంటి ఎరువు కానీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే ఇదేంటంటే 2-3 నెలలకు ఒకసారి మార్చుకున్నా సరిపోతుంది. ఈ విధంగా రీపాటింగ్ చేసుకున్న తర్వాత నేనైతే కత్తెరతో రంధ్రాలు పెట్టేసుకున్నాను, వాటర్ గింట ఎక్కువ ఉంటే వెళ్ళిపోతాయి అనేసి. ఇంకొకటి మీకు చిన్న షార్ట్ వీడియో ఏంటి అని అంటే మనం వాటర్ పోయడానికి ఎక్కువ వాటర్ పోస్తుంటాం కదా, అలా కూడా చెట్లు చచ్చిపోతాయి. కాబట్టి చూడండి ఈ విధంగా ఇలాంటి క్యాన్ ఒకటి ఆర్డర్ చేసేసుకుంటే ఏంటంటే మీ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఈ విధంగా అయితే మీరు వాటరింగ్ చేసుకోవచ్చు. కాబట్టి అయితే ఈ చిన్న వీడియో అయితే ఇందులో యాడ్ చేసేసాను. చూడండి మీరు గార్డెనింగ్ చేయాలనుకుంటే ఈ చిన్న క్యాన్ కూడా తీసేసుకోండి, 200కి వచ్చేస్తుంది. ఇంకొకటి ఇలా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీనికి వాటరింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి ఎంత కావాలో అంతే వాటర్ పడతాయి, ఎక్కువ తక్కువ అనేది ఉండదు. మనము ఇంకొకటి ఏ విధంగా చేసుకోవాలో చూడండి అదే సేమ్ విధంగా కోకోపీట్ ఎర్రమట్టి వేసుకున్న తర్వాత నేను కరివేపాకు చెట్టుని చూడండి ఇలా కుండీలో పెంచుకున్నాను. చాలా బాగా వచ్చింది. కాకపోతే మొన్న సంక్రాంతికి మా అమ్మ వచ్చేసి మొత్తం రుబ్బుకొని వెళ్ళేసింది. దానికి అసలు ఇంత కూడా ఆకు అనేది లేకుండే. అయితే దాన్ని నేను ఏం చేశాను, పనిలో పని రీపాటింగ్ చేసుకుందాము. ఎందుకంటే ఎండాకాలం కదా, మనకి చలికాలంలో కరివేపాకు చెట్టు అనేది గ్రోత్ ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు ఎండాకాలం స్టార్టింగ్లోనే మనం ఇలా రీపాటింగ్ చేసుకున్నాం అనుకోండి, గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి కరివేపాకు చెట్టు ఎప్పుడు అని అంటే మే నెల నుండి మంచి గ్రోత్ ఉంటుంది. కానీ మనం ఇలా రీపాటింగ్ చేయడం వల్ల నెక్స్ట్ మంత్ నుండే నేను ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఇప్పుడు ఈ రీపాటింగ్ చేసుకుంటున్నాను. అయితే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎరువు అనేది నేను కుండీలలోనే వేసుకుంటాను. ఎప్పటికప్పుడు కుండీలలోనే వేసుకుంటున్నాను. ఎందుకంటే కరివేపాకు చెట్టుకి ఎంత మనం వేసినా కూడా అది గ్రోత్కి మనకి ఉపయోగపడుతుంది. చూడండి ఈ విధంగా అయితే నేను తీస్తున్నాను. అయితే మొత్తం మనం ఈ విధంగా ఉన్న మట్టి మొత్తం తీసేసి ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి టోటల్ ఇప్పుడు మనం చెట్టుకు చెట్టే మార్చుకోవాలి. చెట్టుని పీకి ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు, అలా పెడితే చెట్టు బతకదు. కాబట్టి మనం చెట్టునైతే పీకకూడదు స్టార్టింగ్లో అయితే మనం ఈ విధంగా అయితే మనం మొత్తం ఇట్లా కట్స్ చేసుకొని వీలైనంత మట్టి తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ మిగిలిన ఎరువు అనేది కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఆవు పేడతో చేసుకున్న ఎరువు ఉంది కదా, ఆ ఎరువు అనేది చుట్టూ మనం వేసేసుకోవాలి. చూడండి పక్కన నాకు జామ చెట్టుది కూడా నాటుకుంది, దాన్ని కూడా తీసేసుకున్నాను పక్కన. అది నాకు అవసరం లేదు, 3 జామ చెట్లు ఉన్నాయండి, అవసరం లేదు, అందుకనేసి దాన్ని అయితే తీసి పడేసాను. మొత్తం అయితే నేను ఎరువుతో మొత్తం ఫిలప్ చేసేసుకుంటున్నాను. ఏంటంటే ఇలా మనం ఎరువుతో ఫిలప్ చేసుకుంటే ఏంటంటే మనకి చెట్లకి ఫుడ్ ఇచ్చేది మనం నెలకు ఒక్కసారి మాత్రమే. కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనం కొంచెం లేట్ చేసినా కూడా ఆ గ్రోత్ అనేది ఉంటుంది.
మనం ఒకవేళ ఇగ్నోర్ చేసినా కూడా. చూడండి ఈ విధంగా చేసిన తర్వాత మనం మళ్ళీ వాటరింగ్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. కరివేపాకు చెట్టుకైతే ఈ విధంగా అయితే చేయండి. మీ ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే ఖచ్చితంగా మంచి గ్రోత్ అనేది వస్తుంది. ఇది ఇంకొకటి నాకు ఇది రెడ్ రోజ్ది, ఈ చెట్టును కూడా రీపాటింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. అయితే దీనికి కూడా సేమ్ మెథడ్లో అంతే, మనం కోకోపీట్ ఫస్ట్ వేసేసి ఎర్రమట్టి అనేది బ్యాగ్లో నింపేసుకున్నాను. నింపేసుకున్న తర్వాత చూడండి ఈ చెట్టుని ఈ విధంగా తీసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని ఉంది కదా ఎరువు, ఆ ఎరువు అనేది మొత్తం నేను ఫిలప్ చేసేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మీకు కొబ్బరి పీచు కానీ దొరికితే అది కూడా మనకి చాలా యూస్ అవుతుంది. ఇసుక దొరికినా కూడా, ఇప్పుడు చాయ్ పత్తా ఉంటుంది కదా, అది కూడా మనకి ఎరువుగా చాలా బాగా పనిచేస్తుంది. బియ్యం కడిగిన నీళ్ళు, ఈ కోడిగుడ్డు, ఇలాంటివి మనకి చాలా బాగా యూస్ అవుతాయి. ఇవి మీరు పక్కకు పడేయకండి, డైరెక్ట్గా చెట్లలో వేసినా కూడా నాటుకుంటాయి. చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుంది. డెఫినెట్గా మీరు బయటి పదార్థాలు, ఆ మందులు ఈ మందులు వాడకుండా ఇలాంటివి మనం నేచురల్గా మనం వాడుకుంటే చాలా బాగుంటుంది. చెట్ల గ్రోత్ కూడా బాగుంటుంది. ఇంకొకటి మీరు పూల చెట్లు పెట్టుకున్నా కూడా, కూరగాయల చెట్లు పెట్టుకున్నా కూడా వాటికి కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకొకటి బయట నుండి మనం కొనుక్కోవాల్సింది ఒక్క డిఏపి మాత్రమే. ఆ డిఏపి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా రీపాటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే నేనైతే ఎన్ని చెట్టు చేశానో చూడండి. నేనైతే చూడండి తమలపాకు చెట్టు ఒకటి రీపాటింగ్ ఇలా చేసేసాను. కరివేపాకు చెట్టు చేసేసి ఇందులో మెంతులు అనేవి వేసేసుకున్నాను. చుట్టూ మెంతులు కూడా పెరుగుతాయి కదా, అందుకనేసి. ఇప్పుడు చూడండి ఈ రెడ్ రోజ్ కూడా చేసేసుకున్నాను. చూడండి ఆరెంజ్ రోజ్, రెడ్ రోజ్ 2 చెట్లు కలిపి ఒకే దాంట్లో పెట్టేసుకున్నాను. ఈ చామంతి కూడా అన్ని కలర్లు కూడా ఒకటే దాంట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, అందుకని ఒకటే దాంట్లో పెట్టేసుకున్నాను. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ దండి, ఇది కూడా నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి మనకి మరువం ఉంటుంది కదా, ఆ మరువం పెట్టేసుకొని ఏంటంటే ఓన్లీ ఇత్తనాలు నేను పెట్టేసిన తర్వాత కొంచెం ఎరువు వేసి ఖాళీ ప్లేస్ ఎందుకు వదిలేయాలి, మెంతులు అన్నీ అవుతాయి కదా, ఆ మెంతి చెట్లు అనేసి వేసేసుకున్నాను. ఈ కలబంద చెట్టు, ఈ చెట్టు 2 కూడా రీపాటింగ్ చేయాలి. ఇంకొకటి సన్నజాజి కొమ్మ, ఓన్లీ సన్నజాజి కొమ్మ ఊరికేనే అలా పెట్టేశాను. అయితే దానికి ఇట్లా మనకి ఇగురు అనేది వచ్చేసింది. అయితే దీనికి రీపాటింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఇగురు వచ్చేసి